బొమ్మ తిరగబడింది, వ్యూహం బెదిసికొట్టింది. అప్పటి ట్వీట్లపై ఇప్పుడు వేట మొదలైంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ ని నెగటివ్ గా చూపిస్తూ కాంట్రవర్సీ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మపై ఏపీలో వరుసగా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. జగన్ పాలనలో రెచ్చిపోయిన ఆర్జీవీకి ఇప్పుడు కూటమి పాలనలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. నిన్న ఒక్కరోజే రామ్ గోపాల్ వర్మపై పూర్తిగా 2 కేసులు నమోదయ్యాయి. ఇంకా ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు టీడీపీపై ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేశారో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి వాటిపై కేసులు పడుతున్నట్టు తెలుస్తోంది ఏపీలో. అయితే అప్డేట్స్ ఏంటి? ఇటు రామ్ గోపాల్ వర్మ వైపు వాళ్ళు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్జీవీ అంటే ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ఇటు వ్యూహం సినిమా అయితే అప్పుడు ఆయన తీశారు. ఈ వ్యూహం సినిమాలో ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, విధంగా నారా లోకేష్ బ్రాహ్మణులపై వీళ్ళను అనుచితంగా వారి యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ దెబ్బతీసిన విధంగా, సమాజంలో వారి యొక్క క్యారెక్టర్ దెబ్బతిన విధంగా వ్యూహం సినిమా మొత్తం ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే 2024 ఎన్నికల తర్వాత కూడా అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఎవరైతే రెచ్చిపోయారో, ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారి మీద అయితే ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళని ఇటు విచారిస్తున్నారు. వారి వెనక ఎవరెవరు ఉన్నది కూడా అయితే క్యూపీలు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అందులోనే ఇటు ప్రకాశం జిల్లా మధ్యపడ పోలీస్ స్టేషన్లో కూడా నిన్న ఉదయం అయితే అక్కడ స్థానిక టీడీపీ లీడర్ రామలింగం అయితే ఈ ఆర్జీవీపై అయితే కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, తమ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ బ్రాహ్మణులపై అప్పుడు అనుచితంగా అప్పుడు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ అయితే అనుచితంగా అప్పుడు ఆర్జీవీ ఈ పోస్టులను అప్పుడు పోస్ట్ చేశాడు. దీని వెంటనే ఇటు ఆర్జీవీపై ఎఫ్ఐఆర్ స్థానిక పోలీసులు కూడా నమోదు చేశారు. మొత్తం కూడా ఆర్జీవీ మీద ఈ ఎఫ్ఐఆర్ సెక్షన్ మొత్తం చూసినట్టయితే ఇది ఐటీ సెక్షన్స్ మొత్తం ఎవరైతే క్యారెక్టర్ అసోసియేషన్ ఒక వ్యక్తిత్వ హనానికి పాల్పడిన ఈ ఐటీ సెక్షన్ మొత్తం కూడా అయితే నమోదు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ఆర్జీవీ మీద ఈ కంప్లీట్ చేసినటువంటి రామలింగం అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈ ఎఫ్ఐఆర్ అనేది బయటికి ఇవ్వకుండా కూడా ఇక్కడ మధ్యపాటు పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదైతే ఆర్జీవీ ముందస్తు బెయిల్కి వెళ్లే పరిస్థితి ఉంది అనే ఆ కోణంలో కూడా అయితే ఎఫ్ఐఆర్ ఈవెన్ పరిస్థితి కనపడుతుంది. బయటికి ఎక్కడ కూడా ప్రస్తుతం ఇక్కడ ఒంగోలు రూరల్ ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. మొత్తం కూడా ఈ ఒంగోలు రూరల్ ఈ యొక్క సర్కిల్ ఇది మధ్యపట్టు పోలీస్ స్టేషన్ వస్తుంది. మొత్తం ఇక్కడ సిఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే 2 టీంలు కూడా ఇటు హైదరాబాద్ వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఆర్జీవీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు అరెస్ట్ చేసి ఇటు ఒంగోలుకు తీసుకొచ్చే దాఖలు ఉన్నాయి కూడా అయితే ఇక్కడ లోకల్ పోలీసులు చెప్తున్న పరిస్థితిగా మనకు ఒక సమాచారం అందుతుంది. మొత్తానికి ఓవరాల్ చూసినట్లయితే ఆర్జీవీని ఎట్టి పరిస్థితుల్లో ఇటు అరెస్ట్ చేసి ఇటు ఒంగోలుకు తరలించి ఇటు విచారిస్తామని కూడా అయితే స్థానిక పోలీసులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జయరామ్. నిన్న ఒక్కరోజే రామ్ గోపాల్ వర్మపై 2 కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగుదేశం అధినేత అయిన చంద్రబాబు, నారా లోకేష్ బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తుళ్లూరులోనూ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్లపై అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ రైతు విభాగం నేత అయిన
నూతలపాటి రామారావు ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీసులు సైతం ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు, ట్వీట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కేసులు నమోదైన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంలోనే ఎక్కువగా వైసీపీ సానుభూతి పరుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదవటం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా రామ్ గోపాల్ వర్మ, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పాత్రలతో తనకు ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీస్తూ వెళ్లారు. ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది పట్టించుకోకుండా వాళ్లను కించపరుస్తూ వైఎస్ జగన్ ని మాత్రమే హీరోగా చూపించి వ్యూహం లాంటి సినిమాలను తీశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆర్జీవీ ఏం చేసినా చెల్లిందే. తమ సినిమాల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ ని తక్కువ చేసి చూపించేందుకు వైసీపీనే ఆర్జీవీకి ఫండింగ్ కూడా చేసింది అనే టాక్ కూడా ఉంది. అయితే ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపాయి. కానీ ప్రజా తీర్పుపై అవి అసలే ప్రభావం చూపలేదు. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వర్మని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే అక్కడక్కడ కేసులు పెట్టారు. దీనిపై వర్మ రియాక్షన్ అసలు ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తిగా మారింది.